రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్. 2014లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసి జనసేన మద్దతు ఇచ్చింది. 2019లో తెలుగుదేశం వేరు, జనసేన వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు విభేదించుకున్నారు. అయితే ఆ తర్వాత ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ముగ్గురు కూడా మళ్ళీ కలిశారు. ఇక్కడ ఆనాడు 2014-18 మధ్య ప్రశాంతంగా ఉన్నటువంటి పక్షాలు ఎంత దారుణంగా విభేదించుకున్నారు, మళ్ళీ ఎంత కలుపుకోవడానికి విపరీత తాపత్రయపడ్డారు. 5 ఏళ్ళు మళ్ళీ ఇప్పుడు సాగింది. 6 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ కలిశారు. ఓవరాల్గా చూసుకుంటే రోజులు ఎప్పుడూ ఒక్కటి కావు, అట్లాగే శత్రుత్వం ఎప్పుడూ శాశ్వతం కాదు. కాబట్టి కార్యకర్తలు